హలో అండి, ఇవాళైతే మీకు కొన్ని నోట్స్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 5 రూపీస్ నోట్స్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం గల ముఖ్య రీజన్ ఏంటంటే, గత వీడియోస్లో చాలామంది కూడా ఈ విధంగా అయితే కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్, మా దగ్గర 5 రూపీస్ నోట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వీడియో చేయండి బ్రదర్ అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ నోట్స్లో చివరి నోట్స్ చూడండి, లాస్ట్ నోటు గాంధీ బొమ్మ గల 5 రూపాయల నోటు ఉంది. మిగతా నోట్స్ ఏమో గాంధీ బొమ్మ లేనటువంటి పాత నోట్స్ అనమాట. ఓకే, చాలామంది కూడా వీటన్నింటిని చూసే ఉంటారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. చాలామందికి కూడా ఈ 5 రూపాయల నోట్ల పట్ల చాలామందికి చాలా అభిప్రాయాలు అయితే ఉన్నాయి, భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయండి. అయితే వాటన్నింటిని కూడా ఇప్పుడైతే మనం క్లారిఫై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఉద్దేశించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనైతే 3 టాపిక్ల గురించి అయితే నేను తెలియజేస్తానండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, అసలు వీటిని తీసుకుంటారా లేదా అన్న దాని గురించి అయితే మాట్లాడదాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎటువంటి నోట్స్ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకే, మూడో పాయింట్ వచ్చేసి ఈ నోట్స్ వెనక అవతల చాలా మోసాలు అయితే జరిగాయి, వాటి అన్నింటిని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా, మోసం అంటే గుర్తుకొచ్చిందండి, మా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. దీనివల్ల 10 మందికైనా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అలర్ట్గా ఉంటారు, ఇటువంటి మోసాల బారి నుండి తప్పించుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను తెలియజేస్తున్నాను. ఓకేనా, అయితే మా లైఫ్లో ఏ విధంగా జరిగిందంటే, మేము కూడా ఈ విధంగానే యూట్యూబ్లలో వీడియోస్ చూసి నిజంగా తీసుకుంటారు ఆ నోట్స్ మందారు ఉంటే ఇంకా మంచిది కదా, మనకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో చాలా డబ్బులు అయితే మేము ఖర్చు పెట్టి అయితే ఈ నోట్స్ కోసం అయితే మేము పయనించాము. అయినప్పటికీ మాకు నోట్స్ దొరికాక మేము ఆ నెంబర్కి యూట్యూబ్లో ఒక నెంబర్ అనేది ఇచ్చారండి. ఆ నెంబర్కి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. మెసేజ్ చేసినప్పటికి కూడా ఎటువంటి రిప్లై లేదండి. ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్ మాత్రం ఏ విధంగా ఉన్నాయి అంటే మీకు ఒకసారి చూపిస్తాం, వాటిని నేను వీడియోలోనే యాడ్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడండి. ఎంత ఘోరంగా ఉన్నాయంటే, 5 రూపాయల నోటు, ట్రాక్టర్ బొమ్మ గల 5 రూపాయల నోటు మీ దగ్గర ఉన్నట్లయితే ఒకడు అంటాడు 90 లక్షలని, ఇంకొకటి అంటాడు 1 కోటి రూపాయలని, ఇంకొకటి అంటాడు 25 లక్షలని, ఇంకొకటి అంటాడు 30 లక్షలని. అంటే దానికంటూ లెక్క కట్టలేనటువంటి విలువ కడుతున్నారు. అంటే ఎవడి అభిప్రాయం ప్రకారం వాడు వీడియో కోసం మాత్రమే, అంటే వీడియో చూడాలి, నేను ఈ విధంగా పెట్టడం వల్ల ఇటువంటి కాయిన్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి నోట్స్ గల వారు చూస్తారు కదా అనే ఉద్దేశంతో మాత్రం వీడియో చేస్తున్నారు. ఈ విధంగా వీడియో చేయడం అనేది చాలా తప్పండి. మనం ఏదైనా ఒక వీడియో చేస్తున్నామంటే దానివల్ల 10 మందికి ఉపయోగపడాలి. మనల్ని చూసి వాళ్ళు ఆ వీడియో చూసి మనల్ని తిట్టుకునే విధంగా అయితే ఉండకూడదు. మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెలియజేయాలి, కానీ ఒకరిని ఆశ చూపించే విధంగా, ఒకరిని ఆశ పెట్టే విధంగా మనం వీడియోస్ అనేవి చేయకూడదు. ఓకేనా, కానీ చాలామంది ఏ విధంగా ఉన్నారంటే, వీడియో చూడడం వల్ల మనకు డబ్బులు వస్తుంది, డబ్బుల కోసం మాత్రం వీడియో చేస్తుంటారండి. ఇది చాలా చాలా బాగోదు అసలు. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టి మనము 1 రూపాయి సంపాదించినా అది మనతో ఉండదు. ఎందుకంటే మనం అబద్ధం చెప్పి లేకపోతే మోసం గించి ఇటువంటి సంపాదించినటువంటి అంత సంపాదన అయినా సరే అది వెంటనే తరిగిపోతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఉద్దేశించి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లలో మీరు చూసి లేకపోతే ఇంకెక్కడో చూసి ఎవరో చెప్పారని మీరు నమ్మేవద్దండి. ఓకే, ఇటువంటి మోసాలు చాలా జరుగుతున్నాయి కూడా. వీటి బారి నుండి మీరు తప్పించుకోవడానికి అలర్ట్గా ఉండండి. ఓకేనా, ఎవరైనా తీసుకుంటామంటే అలా అని తీసుకోరు అనేది నేను చెప్పను, తీసుకుంటారు. మనం ఆల్రెడీ మన వీడియోలోనే, మన ఛానల్లోనే నేను ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది కదా, ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళు రిప్లై ఇచ్చారంట, కానీ కాల్ చేయొద్దన్నా కూడా చేస్తున్నారు చాలామంది. ఆ విధంగా చేయవద్దండి, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉండొచ్చు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండొచ్చు. మనం కాల్ చేస్తాం, వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదనుకో, మనం అనుకుంటాం ఇదంతా ప్యాక్ అనుకుంటాం. మనం ఏదైనా టైం చూసి అంటే కాల్ చేయొద్దు. వాళ్ళని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాట్సాప్ ద్వారా మీరు మీ దగ్గర ఉన్నటువంటివి సెండ్ చేయండి, వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారో అవే తీసుకుంటారు. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, వాళ్ళు బిజినెస్ చేసేవారైతే కాదండి, వాళ్ళు పలానా నోట్స్ కావాలన్నారు, వాటిని మాత్రం తీసుకుంటారంటే మీరు మీ దగ్గర ఉన్నట్లయితే సెండ్ చేయండి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ చాలామంది అయితే కాల్ కూడా చేస్తున్నారంట. అయితే మీరు ఒక్కరే కాదు కదా, చాలామంది వీడియో చూస్తారు, వాళ్ళందరూ కూడా కాల్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది. కాబట్టి నేను ఇటువంటి డీల్స్ అయితే నేను తీసుకువస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అయితే వీటి గురించి అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి అపోహ కలిగించేటటువంటి వ్యాఖ్యలను అయితే మీరు నమ్మవద్దు. యూట్యూబర్స్ని చాలామందికి, అంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంటారనేసి అయితే నేను చెప్పను. కాకపోతే చాలామంది కూడా ఈ విధంగానే ఉన్నారండి. ఏదో ఒకటి చేసి మనం డబ్బులు సంపాదించాలి, ఏదో వీడియో చేసేయాలి, ప్రజలు చూస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. యూట్యూబర్ మనం ఒక వీడియోని విజిట్ చేస్తున్నామంటే వాళ్ళు మనకు నమ్మకం కలిగించేటట్టు విధంగా ఉంటేనే మనం వాటిని చూడాలి, అంతే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే మనం డైరెక్ట్ పాయింట్కి అయితే వద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది,
ఈ నోట్స్ని అసలు తీసుకుంటారా లేదా అన్న దాని గురించి మాట్లాడదామని ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. అయితే దీని గురించి అయితే కొన్ని అంశాలు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ నోట్స్ని అయితే 5 రూపీస్ నోట్స్ని అయితే తీసుకుంటారండి. కాకపోతే చాలా రేర్గా తీసుకుంటారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు, అసలు తీసుకోరు అని చెప్పలేము, తీసుకుంటారు. కాకపోతే వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఓకేనా. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఎటువంటి నోట్స్ తీసుకుంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం మన సన్నం. ఓకే, ఎటువంటి నోట్స్ తీసుకుంటారంటే ప్రతి ఒక్కరి ద్వారా అండి. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్కరి ద్వారా ఆ 5 రూపీస్ నోట్స్ అనేవి ప్రతి ఒక్కరి ద్వారా ఉంటాయి. గవర్నమెంట్ ముద్రించింది, ప్రతి ఒక్కరి ద్వారా ఉంటాయి. అవునా కాదా? వారేమి ప్రైవేట్గా సీక్రెట్గా ఏమి ఆ డబ్బుల్ని రిలీజ్ చేయలేదు కదా. ప్రతి ఒక్కరి ద్వారా ఆ 5 రూపీస్ నోట్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాక్టర్ బొమ్మ గల 5 రూపీస్ నోట్స్ ఉంటాయి. అలా అని ప్రతి ట్రాక్టర్ బొమ్మ గల 5 రూపీస్ నోటును తీసుకోరు. అందులో నెంబర్స్, సీరియల్ నెంబర్స్ని బట్టి, లక్కీ నెంబర్స్ని ఉద్దేశించైనా కావచ్చు, అందులో ఉండేటటువంటి నెంబర్స్ని బట్టి ప్రతి నోటుకు కూడా 6 నెంబర్లు అనేవి ఉంటాయి. వాటిని మీరు బాగా గమనించండి. ఆ నెంబర్స్ అనేవి వాళ్ళకి నచ్చినట్లయితే పలానా నెంబర్స్ గల నోట్స్ మాకు కావాలి అని వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ప్రతి నోటు కావాలనుకుంటే ఇంకెందుకండి, ఈ డబ్బులన్నీ కూడా ఎవరైతే ఈ విధంగా బిజినెస్ చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. ఎందుకంటే 5 రూపాయలని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళు. ఓకే, కాబట్టి ప్రతి నోట్ అయితే తీసుకుంటారు అనేసి అయితే మీరు అపోహ పడొద్దు. ఇటువంటి నోట్స్ తీసుకోవడం ఎంత వాస్తవమో వాటిలో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు ఏదో ఉద్దేశంతో మాత్రం వాళ్ళు తీసుకుంటారు. అందులో సీరియల్ నెంబర్ని ఉద్దేశించి మాత్రమే తీసుకుంటారు అనేసి అయితే నేను పదే చెప్పగలనండి. ఓకేనా. సీరియల్ నెంబర్ని ఉద్దేశించి మాత్రమే వాళ్ళు అంత డబ్బులు పెట్టి తీసుకుంటారు. అంతేగాని మీరు యూట్యూబ్లలో చూసి ఆ నెంబర్ గల లేకపోతే ఆ నోటు మీద ఉంటే చాలు మీరు కోట్లది అధికారి అయిపోతారు, ఆ నోటు ఉంటే చాలు రేపొద్దునకి మీరు కోట్లది అధికారి అయిపోయి కారు బంగ్లాలు ఉంటాయి, ఈ విధంగా చెప్తుంటారు. మనం చూస్తూనే ఉన్నాం చాలా వీడియోస్. అవునా కదా. ఇదంతా ప్యాక్ అండి. ఓకేనా. నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను కాబట్టి మీకు ఏ విధంగా అనిపించుండొచ్చు, లేకపోతే మీరు కూడా నన్ను అనుకోవచ్చు ఏదో వీడియో కోసం మాత్రం ఇతను చెప్తున్నాడు అనేసి. కానీ నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశంతో, ఎవరు మోసపోవద్దు అనే ఉద్దేశంతో అయితే నేను ఇదంతా చెప్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. మరో ముఖ్య విషయం, నేనైతే మన ఛానల్లో అయితే ఒక డీల్ అనేది తేయడం జరిగింది కదా. పలానా నెంబర్ గల నోట్స్ మీద ఉంటే తీసుకుంటారండి. వాళ్ళ నెంబర్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, జస్ట్ వాట్సాప్లో మాత్రమే వాళ్ళకి షేర్ చేయండి అని నేనైతే వీడియో చేయడం జరిగింది. ఇటువంటి డీల్స్ మరెన్నో నేనైతే తెస్తాను. చాలామంది కూడా కాంటాక్ట్ అవుతున్నారు. మీరు అనుకోవచ్చు ఇదంతా ప్యాక్ అనేసి అయితే మీరు అనుకోవచ్చు. మీ దగ్గర ఉన్నట్లయితే సేల్ అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, యూట్యూబ్లోనే కామెంట్ చేయండి. బ్రదర్ నా దగ్గర ఉంది, నేను సెండ్ చేశాను, అయినా కానీ వాళ్ళు తీసుకోలేదు, మీరు చెప్పింది నిజమా అబద్ధమా, మీరే చెప్తుందేమో నిజంలానే చెప్తున్నారు కానీ వాళ్ళు తీసుకోమంటున్నారు. ఈ విధంగా మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే చెప్తున్నాను కదా, నేను ఒకసారి నెంబర్ ఇచ్చాను అంటే వాళ్ళు ఏ నెంబర్ గల నోట్ కావాలంటున్నారో ఆ నెంబర్ గల నోట్ మీద ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారండి. ఓకేనా. నేను ఎవరిని మోసగించాలనే ఉద్దేశంతో అయితే వీడియోస్ చేయడం లేదు, 10 మందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ చేస్తున్నానండి. మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటేనే మీరు నన్ను నమ్మండి. ఓకేనా. అదండి, ఇవన్నీ కాదు ఇంకా చాలా డీల్స్ అయితే నేను తెస్తాను. మనం ఒకటేనండి, వాళ్ళకి ఎందు నిమిత్తం కావాలో అన్నది మనం పక్కన పెట్టేయాలి. వాళ్ళ పర్సనల్ వాళ్ళవి, కానీ వాళ్ళు పలానా నోటు కావాలంటే మనం ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకేనా. వాళ్ళు ఎందుకు కావాలనుకుంటున్నారు, ఆ నోట్స్ ఏమి వాళ్ళు దొరకగానే వాళ్ళు తీసుకోరు, ఇటువంటి మనం అపోహలు ఏమేమి పెట్టుకోవద్దు. మీ దగ్గర ఉంటే సేల్ చేసేయండి, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. వాళ్ళు తీసుకోకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ నేను చెప్పాల్సిన విషయం. నెక్స్ట్ మరి ఇంకో విషయం ఏంటంటే, మనము నెంబర్ అనేది ఆల్రెడీ గత వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు పలానా నెంబర్స్ గల నోట్స్ తీసుకుంటారంట అని నేనైతే వీడియో చేయడం జరిగింది కదా. చాలామంది కాల్ కూడా చేసేస్తున్నారంట. ఆ విధంగా అయితే దయచేసి చేయొద్దు. ఆ విధంగా అయితే ఎవరు కూడా నెంబర్స్ అనేవి ఇవ్వడానికి ఇష్టపడరండి. ప్రతి యూట్యూబ్ వీడియో మీరు చూడండి, ప్రతి వీడియో చూడండి, నెంబర్ ఇస్తారు కానీ ఆ నెంబర్ కరెక్టో రాంగో కూడా తెలియదు. అవునా కాదా. ఈ విధంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే రిప్లై కూడా ఇవ్వరు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం వీడియో చూస్తాం, మనకు ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్నది సేల్ అయితే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో కదా మనం చూస్తాము. మనం సరదాకేమో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలనుకోము కదా. కాబట్టి ఈ విధంగా కూడా చాలామంది చేస్తుంటారు. ఇది చాలా తప్పు. నేనైతే ఒకసారి నేను నెంబర్ ఇచ్చానంటే మాత్రం మీరు కాల్ అయితే దయచేసి చేయొద్దు. నేను వాట్సాప్ అయితే వాట్సాప్ చేయండి అని అన్నానంటే వాట్సాప్ చేయండి, కాల్ చేయండి అన్నానంటే కాల్ చేయండి. ఓకేనా. ఇదండి, కాబట్టి ఇటువంటి డీల్స్ అయితే నేను తెస్తుంటాను. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా.
చాలామందికి వాళ్ళ పర్సనల్స్ని బట్టి వాళ్ళకి ఎందు నిమిత్తం కావాలా అన్నది మనం పక్కన పెట్టేసి మన అవసరం మనకు మందారు ఉన్నట్లయితే మనం దాన్ని వినియోగించుకోవాలి. మీకు ఒకటి నేను తెలియజేయాలనుకుంటున్నాను. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, హీరో. అతను తన నెంబర్ ప్లేట్ అంటే 9999 అనేసి నెంబర్ ప్లేట్ కోసం అంట 15 లక్షలు ఖర్చు పెట్టడం జరిగిందంట. అంటే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుందండి. ఆ నెంబర్ గల అదే నెంబర్ ప్లేట్ మనకు కావాలంటే అంత డబ్బులు పే చేయాలి. నోట్స్ అయినా కావచ్చు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి, ఈ నోట్స్ ఈ 5 రూపీస్ నోట్స్ కావచ్చు, లేకపోతే 200 నోట్స్ కావచ్చు, లేకపోతే 2000 నోట్స్ కావచ్చు. మనం ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది 786కి సంబంధించినటువంటి నోట్స్. ఓకే, అవునా కదా? అంటే దాంట్లో ఈబేలో ఎంతకు పెట్టడం జరిగింది అంటే 15 లక్షలకు ఒక వ్యక్తి అమ్మకానికి పెట్టడం జరిగింది. అంటే దానికి ఉన్నటువంటి డిమాండ్ అలా ఉంది అనమాట. అంటే చాలామంది ఇష్టపడే నెంబర్ కాబట్టి దాన్ని అలా విధంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటాం అనుకున్నట్లయితే వారు దేని కారణంగా తీసుకుంటున్నారు అన్నది పక్కన పెట్టేసి మీ దగ్గర ఉన్నటువంటి నోటు కావచ్చు, లేకపోతే కాయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరో ముఖ్య విషయం, నేనైతే ఎప్పుడు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చెయ్యమని నేను అడగను. అయినప్పటికీ కూడా చాలామంది కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీ సపోర్ట్ని బట్టే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఎటువంటి వీడియో దేనికి సంబంధించినటువంటి వీడియో చేయమన్నా కానీ దానికి సంబంధించినటువంటి వీడియో నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఓకేనా? If you want more like this, hit subscribe.